అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఆగస్టు 15లోగా రేవంత్ సర్కార్ రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. ఇప్పుడు గతంలో చెప్పినట్టుగానే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగానే రేవంత్ సర్కార్ రుణమాఫీ మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు హరీష్ రావు రాజీనామా చేస్తారా లేదా అనే కొత్త వాదన తెర మీదికి వచ్చింది. వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ పావని గౌడ్ నాతో పాటు లైవ్ లో రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి హరీష్ రాజీనామా విషయం, అలాగే బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ ఎన్డీఏలోకి వెళ్లబోతోందా, కవితకు బెయిల్ ఎప్పుడు రాబోతోంది, ఇలా అనేక విషయాలను తెలుసుకుందాం. హలో పావని. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి హాట్ టాపిక్ నడుస్తోంది హరీష్ రావు రాజీనామా గురించి. అంటే నిన్నటిదాకా రుణమాఫీ అనేది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ లో ఉండే, ఇవాళ కొత్తగా హరీష్ రావు గారి రాజీనామా వ్యవహారం తెర మీదకి వచ్చింది. మీరేమంటారు? తెర మీదికి రావడం అంటే తెర మీదికి తీసుకొచ్చిండ్రు. అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఏమన్నారంటే డిసెంబర్ 9వ తారీఖు నేను ఇస్తా అనేసి 6 గ్యారంటీలను 13 హామీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒడ్డు దాటేదాకా బోడమల్లన్న, దాటిన తర్వాత బోడమల్లన్న కథలు చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఏం చేస్తున్నాడంటే ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిండు. నెరవేర్చే ఉద్దేశం కూడా లేదు ఆయనకు. 5 గ్యారంటీలను ఆల్రెడీ నెరవేర్చిన అని చెప్తున్నాడు. 5 గ్యారంటీలల్లా ఒక్క గ్యారంటీ ఫ్రీ బస్సు తప్ప ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వచ్చిన గ్యారంటీలు లేవు, హామీలు లేవు. హరీష్ రావు గారు గన్ పార్క్ దగ్గరికి నా రాజీనామా లేఖను పట్టుకొని వస్తున్నా, నువ్వు గనక రుణం మాఫీ చేసేదుంటే 6 గ్యారంటీలను 13 హామీలను ప్రజలకు అందించేదుంటే రాజీనామా చేస్తా అని సవాల్ విసిరిన దమ్మున్న నాయకుడు, ఓటమెరుగని నాయకుడు మా హరీష్ అన్న. ఆ సవాల్కి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణం మాఫీ చేసేది ఉంటే ఏకకాలంలో, ఆగస్టు 15 లోపు ఈయనిచ్చిన ఇస్తా అన్న హామీలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేసేది ఉంటే ప్రజల కోసం, ప్రజల బాగు కోరుకునే నాయకుడిలాగా, వెన్ను చూపని నాయకుడు, వెనుక అడుగు వెయ్యని నాయకుడు హరీష్ రావు అంటే. ఆయనే రాజీనామా చేయడానికి ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి, కొడంగల్లా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన మాట లెక్క మా మాటలు గాలి మాటలు ఉండే. కొడంగల్లదంటే మల్కాజిగిరిలో పడ్డాడు. మల్కాజిగిరిలో పడ్డా, కొడంగల్లకు పోయినా, లాస్ట్ కు మసిపూసి మారేడుకాయ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినా, ముఖ్యమంత్రి సీట్ల కూసున్నా కూడా అవే అబద్ధపు మాటలు, అవే అలవి కాని హామీలు, అవే జనాల మీద రాజకీయాలు చేసుడే ఆయన పరమావధిగా పెట్టుకున్నాడు ఇప్పటి వరకు. ఆయన ఇచ్చిన హామీలు ఎవి నెరవేర్చడానికి హరీష్ రావు గారు రాజీనామా చేయాలండి? ఆయన ఇచ్చిన హామీలు ప్రజలకు ఏం చేరినాయి అంటే ఆగస్టు 15లోగా చేయొచ్చు కదా. ఒకవేళ చేసేది ఉంటే ప్రజల కోసం, హరీష్ అన్న ఆనాడు తెలంగాణ కోసం పార్టీలు ఇట్లా పూచిక పుల్లతో నాకు సమానం అనేసి రాజీనామా చేసిన నాయకుడు హరీష్ అన్న. ఇప్పటికీ కూడా జనాలకు మంచి జరిగితే, వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే, వీళ్ళు చెప్పిన మాటలన్నీ గనక తెలంగాణ ప్రజలకు అలవి కాని హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలైతే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇవాళ రేపు కొంతమంది జోకర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్ళు వచ్చి హరీష్ రావు గారు రాజీనామా చేయాలి అని అంటాడు. ఆయన చేసింది ఏంది? నిన్న ఏదో సంబరాలు చేసిండ్రు కాంగ్రెస్ పార్టోళ్ళు తప్ప. బిడ్డకేమో తండ్రి పాలాభిషేకం చేస్తాడు, ఆయన ఫోటోకు ఇంకొక ఆయననే పాలాభిషేకం చేసుకుంటాడు, ఇంకొక ఆయననేమో కలెక్టర్ వచ్చి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తాడు. జనాలు ఎక్కడ సంబరంగా ఉన్నారు? రైతు బంధు జూన్ నెలలో వచ్చే పైసలను ఎగ్గొట్టి నేనస్తా, రైతు బంధు కాదు, కేసీఆర్ ఇచ్చే బిచ్చం కాదు, రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. 15,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు రైతు బంధు గతి లేదు, రైతు భరోసా అనేది పత్తా లేదు. ఇవి చెయ్యకుండా, ఇవి హామీలు ఇయ్యకుండా రుణం మాఫీ చేస్తానా అనేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ప్రజలెవరు సంబరాలు చేసుకుంటలేరు రైతన్నలు. ఆయన చేసింది ఎంత? ఎవరికి మెసేజ్లు వచ్చినాయి? మెసేజ్లు ఎవరికి వచ్చినాయి? అసలు ఏం జరిగింది? ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా హరీష్ అన్న రాజీనామా చేయాలి, హరీష్ అన్న రాజీనామా చేయాలి అనేది ఒక్కటే పట్టుకుంటారు. దీనిలో కూడా మళ్ళీ రాజకీయమే చేస్తారు. రుణం మాఫీలో కూడా మళ్ళీ రాజకీయమే చేస్తున్నారు. హరీష్ అన్న రాజీనామా చేస్తాడు, చేయడానికి కాదు. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుర్రి, గ్యారంటీలు నెరవేర్చుర్రి, ప్రజలను మంచి చేయండ్రి. చేస్తే హరీష్ అన్నకు పదవులతో సంబంధమే లేదు. ఆయన ప్రజల మనిషి, ప్రజలల్లా ఉండే నాయకుడు, ప్రజలతోటి ఉండే నాయకుడు. రాజీనామా చేసి ప్రజలల్లో ఉంటాడు, మాకు సేవ చేసుకుంటుంటాడు. ఏముందల్లా?
రేవంత్ ప్రజాపాలన ఎలా నడుస్తుంది? రేవంత్ ప్రజాప్రభుత్వం వస్తది, మార్పు వస్తది అని చెప్పిండు. నిర్బంధాలు ఉండయి, కంచెలు ఎత్తేసిన అని చెప్పిండు. ఎక్కడైతే నిర్బంధాలు ఉండయి అని చెప్పిండో, ఏ అశోక్ నగర్లకు రాహుల్ గాంధీని తీసుకుపోయి చెప్పిండో, ఏ అశోక్ నగర్ల రాహుల్ గాంధీ తీసుకుపోయి నిరుద్యోగుల మీద రాజకీయాలు చేసిండో, ఆ అశోక్ నగర్లనే నిరుద్యోగులు నిరాహార దీక్షలు, ధర్నాలు చేసే దుస్థితి ఈ రేవంత్ రెడ్డి పాలన. నిర్బంధాల పాలన, ప్రజాపాలన కాదు, పోలీసుల బూట్ల చప్పుల పాలన నడుస్తుంది తెలంగాణలో. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరగలేదా? నిరుద్యోగుల మీద ఎలాంటి లాఠీ చార్జీలకు గాని, అరెస్టులకు గాని పాల్పడలేదు కేసీఆర్ గారు. ఎవరి మీద రాజకీయాలు చేయలేదు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమంది 2 లక్షల కోసం ఎదురు చూశారు? 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాము. ఐటీ సెక్టార్లల్లా 3 లక్షల పైచిలకు ఉద్యోగాలను, ప్రైవేట్ జాబ్లను ఇచ్చినాము. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డారో, తెలంగాణ కోసం, అభివృద్ధి కోసం వాళ్ళు ఉద్యమించారో, వాళ్ళే ఆ తర్వాత రివర్స్ అయ్యారా లేదా? మేమేం చేసినామంటే, కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే, అడగక ముందే అన్ని ఇచ్చిండ్రు, అడిగిన తర్వాత ఇస్తేనేమో దాని విలువ తెలుస్తుంది. అడగక ముందే అన్ని ఇచ్చేసరికి ఆయన విలువ తెలియలేదు. మేమిచ్చిన 30,000 జాబులకు మొన్న మేము వీళ్ళ అధికారంలోకి రాకముందు మేము నోటిఫికేషన్లు వేసినాయి, మేము ఎగ్జాములు పెట్టినాయి, ఏవైతే మేము పేపర్లు వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇయ్యలేదో అవి కూడా మేమే వేసినామని చెప్పుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి వాళ్ళు. అవి కూడా 30,000 జాబులు మేమే వేసినాము. మెగా డిఎస్సి వేస్తా అని చెప్పిండు. ఏడా మెగా డిఎస్సి? 25,000 జాబులు ఇచ్చి డిఎస్సి పోస్టులు పెంచి మెగా డిఎస్సి వేస్తా అని చెప్పిండు. ఫస్ట్ క్యాబినెట్ లోనే. ఎక్కడైంది? జాబు క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పిండు. ఏడ జాబు క్యాలెండర్ విడుదల చేసిండు? ఎవరికి ఇచ్చిండు? 1:50 నిష్పత్తిల గ్రూప్ 2 ఉన్నది అని చెప్పిండ్రు. 1:100 కావాలి అని చెప్పిండ్రు. 1:100 చేస్తున్నారా మరి వీళ్ళు? బట్టి విక్రమార్క గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు. మరి ఇది సాధ్యమేనా? ఇది ఇప్పుడు ఏదో పోస్ట్ పోన్ చేసినామని సంబరాలు చేసుకుంటారు. పోస్ట్ పోన్ దేనికి చేయాల్సి వచ్చింది? నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత, ధర్నాలు చేసిన తర్వాత, జైళ్ల పాలైన తర్వాత పోస్ట్ పోన్ చేసినామని చెప్పుకుంటారు.